నిజంగా ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి, అందరు క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే అందరూ ఇది రావడం వల్లనే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయింది. అందరికీ ఫస్ట్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా పేరు కే సిద్ధార్థ, రాజరాజేశ్వర స్కూల్లో 10వ వరకు చదువుకున్నాను. తర్వాత ఇంటర్ గర్ల్స్ కాలేజీ, తర్వాత డిగ్రీ కూడా ఇక్కడే డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ. నా మ్యారేజ్ 2002లో అయిపోయింది. మా హస్బెండ్ పేరు సతీష్ బాబు. నాకు 2 పిల్లలు. పెద్దబాబు బీటెక్ థర్డ్ ఇయర్, చిన్నబాబు 10th క్లాసు. ఇది అసలు ఈ ప్రోగ్రామ్ చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే అప్పుడు మనం చదువుకున్నప్పుడు ఫోన్స్ అనేది ఏం లేకపోవడం వల్ల అందరి మెంబర్స్ గ్యాదర్ చేయడానికి చాలా టైం తీసుకుంది. అయినా కూడా అందరూ వచ్చారు. MBBS లండన్ కూడా చేశాడు తను. వెరీ ఫేమస్ డాక్టర్ గోపాలపల్లి. సో ఆ మిత్రుడు మనం స్టేజ్ మీద నైన్త్లో వెళ్ళిపోయినాను. 10th గోపాలపల్లి చదివాను. నాకు ఒక బాబు, ఒక బాబ. ప్రస్తుతానికి గోపాలపల్లి సెటిల్ అయిపోయాను. మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. నేను ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు కూడా గోదావరిలోనే స్టడీ కంప్లీట్ అయిపోయింది. అది అందరికీ చూడాలి, అందరూ చూడాలి. 2004లో నా మ్యారేజ్ అయింది. 2 బాబులు. పెద్ద అబ్బాయి ఏమో బీటెక్, ఫస్ట్ ఏమో 10th క్లాస్ చదువుతున్నాడు. హ్యాపీగా కలిసి ఉండడం కాకుండా కష్టాలలో కూడా మేము ఉన్నాం అన్నట్టు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఒక్కసారి అబ్బా ఎంకరేజ్ చేయండి కాస్త. హలో ఎంకరేజ్ చేయండి, వాళ్ళు బాధపడదు. ఎంకరేజ్ చేయండి రజని. అంతగా ఉన్నాను. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా కంపల్సరిగా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెడుతున్నాను. నిజంగా అసలు ఎప్పుడు వెళ్తారా, ఎప్పుడు కలుస్తారా అని ఫస్ట్ నేనే అనుకున్నాను. అసలు ఈరోజు ఖచ్చితంగా నేను వెళ్ళాలి, ఖచ్చితంగా నేను అందరినీ కలవాలి అనుకుంటున్నాను. ఈరోజు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు ఎంత అంటే ఇక అసలు చెప్పలేదు. నేను న్యూస్ రిపోర్ట్ అయితే పనిచేస్తాను. స్పెషల్ న్యూస్ మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు.
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించ. నేను 7th వెళ్ళిపోయినా. మ్యారేజ్ అయ్యాక రోజా అని నా పేరు. సో ఇంకా శ్యామ్ మా హస్బెండ్ పేరు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఇంకా చిల్డ్రన్ లేరు. మా ఆయనే నా బాబు, నేను పాపలాగా అని చెప్పేసి. సో తన వాల్యుబిటేషన్ చాలా బాగుంటాయి. సో ఆ ఫ్రెండ్ వచ్చేసి సునీత. సునీత వచ్చి తన అనుభవాలు షేర్ చేసుకోవాలి. కమ్ సునీత. మైకేల్ జాక్సన్ నెక్స్ట్. మైకేల్ జాక్సన్. నా పేరు సునీత. నేను 7th వెళ్ళిపోయినాను. తర్వాత మళ్ళీ 10th యాడ్ అయ్యాను. 10th అయిపోయిన తర్వాత ఏంటి 9th చదవలేదు. కనకే సార్ వచ్చి 10th జాయిన్ చేశారు మళ్ళీ నన్ను. తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయినాక మ్యారేజ్ చేశారు. చేసినాక ఒక 6 months హస్బెండ్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు 2 అబ్బాయిలు, పాప తర్వాత. పాపకు మ్యారేజ్ అయిపోయింది. పెద్దబాబు ధనుష్ రూపం, పాప హరిక. పెద్దబాబు వచ్చి బీటెక్ 3rd year ఇప్పుడు. చిన్నబాబు ధనుష్ రూపం, ఇంటర్ 2nd year అయిపోయింది. మా హస్బెండ్ వచ్చి ఇక్కడే సింగరేణిలో జాబ్ చేస్తారు, రవీందర్. ఒక బెస్ట్ ఏంటంటే తను